ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల రాజకీయంగా నిశ్శబ్దం కావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు వైసీపీ తరపున దూకుడుగా మాట్లాడిన బొత్స ఇప్పుడు ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉండటం, మీడియా ముందుకు రావటం తగ్గించడం, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రధాన నేతగా ఉన్నప్పటికీ శాసనసభలో తగిన సంఖ్యాబలం లేక ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయితే శాసన మండలిలో మాత్రం వైసీపీకి అవసరమైన బలం ఉండటంతో అక్కడ వైసీపీ పక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఆ హోదా కారణంగా ఆయనకు కేబినెట్ ర్యాంప్ ప్రోటోకాల్ కూడా అమల్లో ఉంది. కానీ గత కొంతకాలంగా బొత్స ఆరోగ్య పరిస్థితి, రాజకీయ కార్యకలాపాలపై ఆయన తగ్గించిన దృష్టి నేపథ్యంలో మండలిలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నాయకుల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేతగా ఉన్న ఆయన ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం, రాజకీయ కార్యకలాపాల్లో సైలెంట్ గా ఉండడం పార్టీలో రకరకాల చర్చలకు, ఊహాగానాలకు తావిస్తోంది. ఆయన శాసన మండలి ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకోవాలని కుటుంబ సభ్యులు అధినేత జగన్ కి సమాచారం ఇచ్చినట్లు వార్తలు వ్యాప్తమవుతున్నాయి. గత ఎన్నికల అనంతరం బొత్స సత్యనారాయణ అనేకసార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రాజకీయ కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. కొద్ది నెలల క్రితం సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతుండగానే బొత్స అస్వస్థకు గురై కుప్పకూలడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఆ ఘటన తర్వాత ఆయనను వెంటనే చికిత్స కోసం తరలించారు. ఇదే కాకుండా అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆయన ఆరోగ్యం క్షీణించిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. అనంతరం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించినట్లు సమాచారం. కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రయత్నించినప్పటికీ అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గలేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో బొత్స భావోద్వేగానికి లోనవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పదవిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తావించడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. అప్పటి నుంచి బొత్స మరింత మౌనంగా మారిపోయారని పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలో ప్రతి రాజకీయ అంశంపై స్పందించిన ఆయన ఇప్పుడు పెద్దగా బయటకు రావడం లేదని, పార్టీ కార్యక్రమాల్లో కూడా పరిమితంగానే పాల్గొంటున్నారని సమాచారం. బొత్స ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించిన నేపథ్యంలో రాజకీయ బాధ్యతల నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే శాసన మండలిలో వైసీపీ పక్ష నాయకుడికి బాధ్యతల నుంచి బొత్సను తప్పించాలని కుటుంబ సభ్యులు జగన్ ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్ ఈ అంశంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బొత్స స్థానంలో కొత్త నాయకుడిని నియమించాలా లేక కొంతకాలం వేచి చూడాలా అనే అంశంపై పార్టీ అంతర్గతంగా చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ వైసీపీ శాసన మండలి పక్ష నాయకత్వం నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం మొదలైన వెంటనే ఆ పదవిపై పార్టీలో అంతర్గత పోటీ కూడా మొదలైనట్లు సమాచారం. శాసన మండలిలో కీలక స్థానం కావడంతో పలువురు సీనియర్ నేతలు ఆ బాధ్యతపై ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అయితే జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వైసీపీకి ప్రస్తుతం రాజకీయంగా కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో మండలిలో పార్టీ వాణిని బలంగా వినిపించే నాయకత్వం
నాయకత్వం అవసరమని పార్టీ భావిస్తోంది. అలాంటి సమయంలో బొత్స లాంటి అనుభవజ్ఞుడైన నేత తప్పుకుంటే అది పార్టీపై వ్యూహాత్మకంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బొత్స రాజకీయ ప్రయాణం ఎంతో ఆసక్తికరం. విజయనగరం జిల్లాలో సాధారణ స్థాయి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన క్రమంగా జిల్లా స్థాయిని దాటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన బొత్స తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానంతో వైసీపీలో చేరారు. జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన బొత్స 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా విజయాలు సాధించడం ద్వారా జిల్లాలో తమ రాజకీయ ప్రభావాన్ని చాటుకున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత విభేదాలు, అనారోగ్య సమస్యలు కలిసి బొత్స రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ప్రస్తుతం బొత్స పూర్తిగా రాజకీయాలకు దూరమవుతారా లేక కేవలం బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటారా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బొత్స లాంటి సీనియర్ నేత పార్టీకి అవసరమని, కనీసం వ్యూహాత్మక నిర్ణయాల్లో ఆయన సలహాలు కీలకమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయనను పూర్తిగా పక్కన పెట్టే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. ఇక శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకత్వంపై త్వరలో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతుంది. బొత్స ఆరోగ్య పరిస్థితి, కుటుంబ సభ్యుల అభిప్రాయం, పార్టీ భవిష్యత్తు వ్యూహం ఈ 3 అంశాల ఆధారంగానే తుది నిర్ణయం ఉండొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రయాణంలో ఇది కీలక మలుపుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవుట్లుక్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.